చేబ్రోలు మండలం సెలపాడు గ్రామ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన పేలుడు స్థానికంగా తీవ్ర కలకలం రేకెత్తించింది. పంట కాలువను వెడల్పు చేసే పనులు జరుగుతుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో అక్కడ పనిచేసే చలం రమేష్ అనే వ్యక్తి గాయపడ్డాడు. తెనాలి మండలం సంగం జాగర్లమూడి గ్రామానికి చెందిన చలం రమేష్ గత 6 సంవత్సరాలుగా తన కుటుంబంతో కలిసి సెలపాడు గ్రామ సమీపంలోని గోలి ముఖేష్కు చెందిన కోళ్ల ఫారంలో పనిచేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో సెలపాడు గ్రామం నుంచి వచ్చే డ్రైనేజీ నీరు కోళ్ల ఫారంలోకి రాకుండా కాలువను వెడల్పు చేసే పనులు నిర్వహిస్తున్నాడు. ఈ సమయంలో ఒకసారిగా పంట కాలువ నుండి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో రమేష్ ముఖానికి గాయాలు కావడంతో గ్రామస్తులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న చేబ్రోలు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పేలుడు ఎలా జరిగింది, అక్కడ పేలుడు పదార్థం ఎలా చేరింది అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం కూడా రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తున్నారు. అయితే అక్కడ ఎటువంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అసలు ఈ బ్లాస్ట్ ఎలా జరిగిందన్నది అంతుచిక్కని మిస్టరీగా మారింది. పోలీసులు అక్కడే ఉండి ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నారు. చేబ్రోలు మండలం సెలపాడు గ్రామ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన పేలుడు స్థానికంగా తీవ్ర కలకలం రేకెత్తించింది. పంట కాలువను వెడల్పు చేసే పనులు జరుగుతుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో అక్కడ పనిచేసే చలం రమేష్ అనే వ్యక్తి గాయపడ్డాడు. తెనాలి మండలం సంగం జాగర్లమూడి గ్రామానికి చెందిన చలం రమేష్ గత 6 సంవత్సరాలుగా తన కుటుంబంతో కలిసి సెలపాడు గ్రామ సమీపంలోని గోలి ముఖేష్కు చెందిన కోళ్ల ఫారంలో పనిచేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో సెలపాడు గ్రామం నుంచి వచ్చే డ్రైనేజీ నీరు కోళ్ల ఫారంలోకి రాకుండా కాలువను వెడల్పు చేసే పనులు నిర్వహిస్తున్నాడు. ఈ సమయంలో ఒకసారిగా పంట కాలువ నుండి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో రమేష్ ముఖానికి గాయాలు కావడంతో గ్రామస్తులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న చేబ్రోలు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పేలుడు ఎలా జరిగింది, అక్కడ పేలుడు పదార్థం ఎలా చేరింది అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం కూడా రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తున్నారు. అయితే అక్కడ ఎటువంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అసలు ఈ బ్లాస్ట్ ఎలా జరిగిందన్నది అంతుచిక్కని మిస్టరీగా మారింది. పోలీసులు అక్కడే ఉండి ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా? నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్. గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. Cell numbers 8897028588 and 7893405982.
హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలిషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో సరికొత్త రుచులతో సెసీ డెలిషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్ ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020.